I was meditating last week on God's word and God's promises. గడిచిన వారము నేను దేవుని యొక్క వాక్యము దేవుని వాగ్దానముల పైన ధ్యానం చేస్తున్నాను. So this word God reminded me in 2 Corinthians chapter 1 verses 19 and 20. ఈ వాక్యము దేవుడు నాకు జ్ఞాపకం చేసి ఉన్నారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చాప్టర్ 2 Corinthians 19. In the Bible says clearly for the son of God Jesus Christ, బైబిల్ చెబుతుంది దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు who was preached to you ఆయన ప్రకటింపబడ్డారు by us, is he was not yes and no, but in him it was always been yes and amen. He was not yes and no. ఆయన అవునని చెప్పి కాదని వాడు ఉండలేదు, కానీ ఆయన అవును అనువాడై ఉన్నాడు. That means to tell it in a very simple way, for him everything is yes. సులభంగా మీకు చెప్పాలంటే ఆయన విషయంలో అన్నిట్లో కూడా అవును అని చెప్తారు. How can this happen? ఇది ఎలా జరగగలదండి? In Hebrews chapter 9 verse 16, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:16 the Bible says, బైబిల్ చెబుతుంది, a person writes a will. ఇక్కడ ఒక శాసనము ఒక వ్యక్తి రాస్తున్నారు. వీలునామా. Okay, a person writes a will. Whatever he writes in the will, it will be effective after he dies. ఎవరైనా సరే ఒక వీలునామా రాస్తే కనుక అది ఎప్పుడు ఆ పనిలోకి వస్తుంది, అమల్లోకి వస్తుంది అంటే తను మరణించిన తర్వాత అమలు చేయబడుతుంది. So Jesus wrote a will for us. కాబట్టి యేసు ప్రభువారు కూడా మన కొరకు ఒక వీలునామా రాశారు. Jesus wrote a will for you and me. మీ కొరకు నా కొరకు యేసు ప్రభు ఒక వీలునామా రాశారు. Did anybody write a will for you? ఎప్పుడైనా రాశారా వీలునామా? Sometimes even your dad and mom may not write because they might be poor. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు ఎవరైనా వీలునామా రాసి ఉండకపోవచ్చు. But Jesus had written a will for you. కానీ యేసు ప్రభువారు మీ కొరకు ఒక వీలునామా రాశారు. He died on the cross for you. ఆయన మీ కొరకు శిలువపైన మరణించారు. After he shed his blood and after he died, ఆయన తన రక్తము చిందించి తను మరణించిన తర్వాత in his name everything is a yes. Amen. ఆయన నామములో ఇప్పుడు సమస్తము అన్ని కూడా అవును అయి ఉన్నాయి. Hallelujah. Hallelujah. And do you know where the will is? మరి ఈ యొక్క దేవుని వీలునామా ఎక్కడ ఉందో తెలుసా? Show where's your, do you know? చూపించండి ఎక్కడ ఉందని. Yeah. Amen. Very beautiful golden, black, white, so many nice colors, green, blue, brown. చాలా అందమైన బంగారు వర్ణం కావచ్చు, బ్లూ, తెలుపు అన్ని రంగుల. Let me ask you something. Do you know every page of this Bible contains promise of God? ఆమేన్. మీకు తెలుసా ఈ యొక్క బైబిల్లో ఉన్న ప్రతి పేజీలో కూడా దేవుని యొక్క వాగ్దానములు రాయబడి ఉన్నాయి. Hallelujah. Hallelujah. Today you might say that person hates me, but go to the Bible say Jesus loves you more than anything in this world. Hallelujah. ఈ రోజు మీరు చెప్పవచ్చు ఆ యొక్క వ్యక్తి నన్ను ద్వేషిస్తున్నాడని చెప్పొచ్చు, కానీ మీరు బైబిల్లోకి వెళితే గనక దేవుడు అందరికంటే ఎక్కువగా యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. Amen. ఆమేన్. That is a will. అది దేవుడి యొక్క వీలునామా. That is a promise. అది దేవుడిచ్చిన వాగ్దానం. There's a man named Everett Storms. ఎవరెట్ స్టామ్స్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. Have you heard of him? ఎప్పుడైనా విన్నారా తన గురించి? He read the Bible like 1000 times every year. ఈ యొక్క వ్యక్తి ప్రతి సంవత్సరము కూడా అనేక మార్లు వేల సార్లు చదివి Every page he wrote down the promises that God gave. ఆ బైబిల్ ఉన్న ప్రతి పేజీలో కూడా దేవుడు తనకి అనుగ్రహించిన వాగ్దానములు రాశారు ఆయన. He collected all the promises. ఆ యొక్క వాగ్దానములన్నిటిని కూడా కనెక్ట్ చేశారు. And you know how many promises he collected? మీకు తెలుసా ఎన్ని ప్రామిస్లు తను కలెక్ట్ చేశారో? Okay, I will give you guess. Okay, option 1, option 2, option 3, option 4. Okay, మీకు గెస్ చేయడానికి ఒక అవకాశం ఇస్తాను. option 1, 365 promises. మొదటి ఆప్షన్ ఏంటిదంటే 365 వాగ్దానములు. Second option, 4000 promises. రెండవ ఆప్షన్ ఏంటిదంటే 4000 వాగ్దానములు. Third option,
35 promises. మూడవ ఆప్షన్ ఏంటంటే 35 వాగ్దానం. The last option, 8,810 promises. నాలుగవ ఆప్షన్ ఏంటంటే 8,810 Which option? ఏ ఆప్షన్ ఉండొచ్చు? You know, నా స్వరం తెలుసు మీకు. నేను ఎక్కడైతే స్ట్రెస్ చేస్తాను ఇదే ఆన్సర్. యూఆర్ వెరీ క్లెవర్ చీటర్స్. మీరు చాలా తెలివైన మోసం చేసేవారు. యు నో, బికాస్ అక్క లాస్ట్ చెప్తున్నారంటే ఖచ్చితంగా లాస్ట్ది ఎక్కువ ఉండదు. సారీ, 365 you thought? Okay, some thought 365. 365 days there's one promise, fear not. 365 రోజులకు సరిపడ వాగ్దానం ఏముందంటే భయపడొద్దు. Fear not. Hallelujah. హల్లెలూయా. So how many promises do we have now? ఇప్పుడు మనము ఎన్ని వాగ్దానములు కలిగి ఉన్నామండి? Do you have only half the Bible or full Bible? నీ దగ్గర సగం బైబిల్ ఉందా లేదంటే పూర్తి బైబిల్ Do you ఉందా? have New Testament, Old Testament? క్రొత్త నిబంధన పాత నిబంధన రెండు ఉన్నాయా? So how many promises do you have now? ఇప్పుడు మీ దగ్గర ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి Tell me. చెప్పండి. 8,000. 8,000. See, అక్కడ ఆగిపోయారా? 810. Very good boys and girls. How many? 8,810 promises. ఎన్ని వాగ్దానాలు అండి? 8,810 వాగ్దానాలు. How many promises he made? ఆయన ఎన్ని వాగ్దానములు చేసి ఉన్నారు మనకి? Whatever promise my God made, he will fulfill it. ఆమేన్. దేవుడు నా కొరకు ఏదైతే వాగ్దానములు చేస్తున్నారో He won't promise if he won't fulfill it. ఆయన అసలు నెరవేర్చకపోతే గనక ఆయన వాగ్దానం చేయడు. When God makes a promise, he makes sure he fulfills it. దేవుడు ఎప్పుడైనా వాగ్దానం చేస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చేందుకు చూస్తాడు. Hallelujah. హల్లెలూయా. The Bible says in Joshua 21:45, బైబిల్ చెప్తుంది యెహోషువ 21:45లో not one of all the good promises of God failed. Hallelujah. ఆమేన్. ఇక్కడ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏది కూడా తప్పిపోలేదండి. Keep in Telugu also, it will help. Okay, so everyone was fulfilled. అన్ని వాగ్దానములు కూడా నెరవేర్చబడి ఉన్నాయి. Yeah, all came to pass. అన్ని కూడా నెరవేర్చబడి ఉన్నాయి. You're keeping NIV in my monitor? Can you keep the same? Okay. Not one of all the Lord's good promises to Israel failed. Everyone was fulfilled. ఇక్కడ 40వ వచనం చూస్తే యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు. Hallelujah. నెరవేరెను. Did God promise Abraham? దేవుడు అబ్రహాంకి వాగ్దానం Was చేశాడు. it fulfilled? అది నెరవేర్చబడిందా? Isaac? ఇస్సాకు విషయంలో Was it fulfilled? నెరవేర్చబడ్డది అది. Jacob? యాకోబులో చూస్తే Was it fulfilled? నెరవేర్చబడ్డది వాగ్దానం. You know, in Jacob's time, God spoke to him in Genesis chapter 28. మీకు తెలుసా ఆ యొక్క ఆదికాండము 28వ అధ్యాయంలో యాకోబుతో దేవుడు From మాట్లాడారు. 13th verse. ఆ 13వ వచనం నుండి చూస్తే Thereabout it stood the Lord, and he said, I am the Lord, the God of your father Abraham, and the God of Isaac. I will give you and your descendants the land on which you are lying. అమ్మే, నీవు ఏ చోటైతే ఇక్కడ నిలుచున్నావు పడుకొని ఉన్నావో ఆ యొక్క స్థలమును నేను నీకు నీ సంతానములకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారు. Yes, keep reading 14th, 15th. Your descendants will be like the dust of the earth, and you will spread out to the west and to the east, to the north and to the south. All peoples on earth will be blessed through you and your offspring. I will be with you and will watch over you wherever you go, and I will bring you back to this land. I will not leave you until I have done what I have promised you. Hallelujah. హల్లెలూయా. నేను నీకు చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువనని దేవుడు చెప్పి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So you have a very trustworthy God. You can trust his promises. కాబట్టి మీరందరూ కూడా నమ్మకమైన దేవుని కలిగి ఉన్నారు. ఆయన తన వాగ్దాన విషయంలో నమ్మకంగా నెరవేర్చేవాడు. Hallelujah. హల్లెలూయా. The Bible says in Romans 4:21. బైబిల్ చెప్తుంది రోమీయులకు రాసిన పత్రిక 4:21లో he fully persuaded that God had power to do what he had promised. God had power to do what he had promised. దేవుడు వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నారు. Amen. Hallelujah. Now these promises are not normal promises. ఇప్పుడు ఈ యొక్క వాగ్దానములు సాధారణమైన వాగ్దానములు కాదండి. They are precious. అవన్నీ ప్రశస్తమైన వాగ్దానాలు. They are great. అవి అత్యధికమైనవి.
it does not depend on our stamina or our strength or our talents. ఈ యొక్క వాగ్దానములు మన యొక్క బలం పైన కావచ్చు, మన యొక్క సామర్థ్యం పైన, మన యొక్క తలాంతుల పైన ఆధారపడలేదు. It is beyond what we can do. మనము చేయగలిగిన దానిది దాటి ఉంటాయన్న వాగ్దానం. You're getting it? So in the Bible 2 Peter 1:4 it says, కాబట్టి బైబిల్లో 2 పేతురు 1:4 చెబుతుంది, Through these he has given us his very great. very great. What is there in the Bible? What did Peter write? He has given us very great, not normal promises. ఇక్కడ చూస్తే దేవుడు అత్యధికమైన గొప్ప వాగ్దానములు ఇచ్చి ఉన్నారండి. ఆయన సాధారణమైన వాగ్దానం కాదు, And also precious promises. అవి ప్రశస్తమైన వాగ్దానములు అవి. Hallelujah. హల్లెలూయా. Having escaped the corruption in the world caused by evil desires. So you see, now these promises are not normal. కాబట్టి మీరు చూస్తే కనుక ఈ యొక్క వాగ్దానములు సాధారణమైన వాగ్దానం కాదు. When man makes a promise, మనిషి ఎప్పుడైనా ఒక వాగ్దానం చేస్తే, I will pay, can somebody keep 500 rupees on the screen? 500 రూపీస్, What is there on 100 rupees note, 500 rupees note? 100 రూపాయల I నోటు పైన కావచ్చు, Promise to pay the bearer. 500 నోటు పైన కావచ్చు, 100 రూపాయల నోటు పైన కావచ్చు, అక్కడ నేను ఇవ్వడానికి నేను వాగ్దానం చేస్తున్నాను ఒక పదం రాయబడి ఉంటుంది. మా ఎల్ఈడి స్క్రీన్స్ చూసిన వాళ్ళు గుడ్ వాళ్ళు అయిపోతారండి అలాగా. ఓకే, ఇఫ్ యూ సీ, ఇఫ్ యూ హ్యావ్ 500 rupees or 100 rupees in your pocket, I promise to pay the bearer the right amount of money. మీరు మీ దగ్గర ఉన్న నోటు పైన మీరు చూస్తే గనక అక్కడ నేను 500 రూపాయలు నేను కడతాను, చెల్లిస్తానని చెప్పేసి ఒక రాయబడి ఉంది. So you're promising. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? వాగ్దానం If you చేస్తున్నారు. don't pay, ఒకవేళ మీరు కట్టకపోతే your friend will give you 500 rupees. మీ యొక్క స్నేహితుడు మీకు 500 రూపాయలు ఇస్తారు. You asked, okay, give me 500, I will just give you tomorrow. ఒకవేళ మీ యొక్క స్నేహితుడు అడిగారు అనుకోండి, మీరు 500 ఇవ్వండి, నేను రేపటి రోజు ఇచ్చేస్తాను. Tomorrow itself I will. రేపే నేను ఇచ్చేస్తాను అన్నారు. After my salary comes, first thing I'll do is I will pay you the 500 rupees. నా జీతం రాగానే వెంటనే నేను చేసే మొదటి పని నీ యొక్క 500 రూపాయలు నేను తిరిగి The ఇచ్చేస్తాను. next day comes. కానీ తర్వాత రోజు వస్తుంది, The next month comes. తర్వాత Next 1 year comes. తర్వాత For 500 rupees, the boy had to wait for. 500 రూపాయల కొరకు ఆ వ్యక్తి ఎన్ని రోజులు వేచి ఉండాలా? Let me tell you something. You know Statue of Liberty? మీకు విషయం చెప్తా. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ I don't know why I like this point where inside the Statue of Liberty, నాకు తెలియదు ఈ విషయం ఎందుకు, కానీ ఇష్టము. ఆ యొక్క స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఆ యొక్క ప్రతిమ లోపల there is a government wrote an inscription. ఆ యొక్క స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లోపల ఒక రాత ప్రభుత్వం వారు రాశారు. First, let me ask you one question, general knowledge question. Where is this Statue of Liberty? ఒక ప్రశ్న వేసిన జనరల్ నాలెడ్జ్, ఎక్కడ ఉంది ఈ యొక్క స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ? United States of America, right? So the government wrote inside the Statue of Liberty, ఆ యొక్క స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లోపల ప్రభుత్వం రాశారు. somewhere there where they have inscribed one poem. అక్కడ వారు ఒక కవిత్వం అనేది ఆ చోట రాశారు. Can you keep that on the screen if you have? ఒకవేళ మీ దగ్గర ఉంటే అది పెట్టగలరా స్క్రీన్ పైన? It says inside the poem they write, all who are poor, ఆ యొక్క రాయబడిన దాంట్లో వారు ఏం చెప్పి ఉన్నారంటే, all who are poor, all who are oppressed. ఎవరైతే ఆ యొక్క దారిద్ర్యంలో లేదంటే పేదరికంలో ఉన్నారో లేదంటే ఒత్తిడి గుండా ఉన్నారో. Yeah, see, this is a poem actually written by Emma, but it is written in the Statue of Liberty. Give me your tired, give me your poor people, give me those people who are yearning to breathe free, give me the wretched refuse of your teeming shore, send these, the homeless, the people who are suffering, I will lift my lamp beside the golden door. ఇక్కడ చూస్తే కనుక ఈ యొక్క ప్రతిమ దగ్గర రాయబడినది ఏంటంటే, మీ యొక్క అలసిపోయిన వారిని కావచ్చు, పేదరికంలో ఉన్న వారిని కావచ్చు, లేదంటే కష్టంలో అనుభవిస్తున్న వారిని కావచ్చు, అసలు ఊపిరాడకుండా ఉన్న పరిస్థితుల్లో దుర్భరమైన స్థితిలో ఉన్నవారు కావచ్చు, లేదంటే ఇల్లు లేని వారు కావచ్చు, నిరాశ్రయులు ఉన్న వారు కావచ్చు, వారందరినీ కూడా నా దగ్గరికి పంపించు, నేను నా యొక్క బంగారు దీపము, ఆ యొక్క నిరీక్షణ కలిగిన దీపము నేను పైకెత్తుతాను. So this was inscribed into the Statue of Liberty some around 1886. దాదాపు 1886 సంవత్సరం దగ్గర ఈ యొక్క By 1900 everybody knows what is there. అక్కడ ఏదైతే ఉన్నదో అది అందరికి కూడా చాలా మందికి తెలుసు. నేను ఈజీగా చెప్పాలంటే తెలుగులో చెప్తా. అలసిపోయిన వారిని, పేదవారిని,
స్వేచ్ఛ కొరకు ఆతురపడే వారిని, కష్టాలు శ్రమలని తహతల్లాడుతున్న వారిని నా దగ్గరకు పంపించు అంటుందంట అమెరికా. దే ప్రామిస్డ్ నోబడీ హూ కమ్స్ టు అమెరికా విల్ బీ పువర్. వారు వాగ్దానం చేసినారు ఏం తెలుసా, అమెరికా దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వారు ఎవరు దిస్ ప్రామిస్, yes, this promise was made nearly 140 years ago. ఈ యొక్క వాగ్దానం ఎప్పుడు చేయబడదంటే దగ్గర దగ్గర 140 సంవత్సరాల క్రితం Is it fulfilled? అది నెరవేర్చబడ్డదా? Yes, of course. అవును, నెరవేర్చబడ్డది. It is not a poor country, అది దారిద్ర్యంలో ఉన్న దేశం కాదు. and those who are poor will go there. కానీ ఎవరైతే పేదరికంలో ఉంటారో వారు ఆ దేశంకి And వెళ్తారు. when they go there, it is a golden opportunity for them. వారు ఎప్పుడైతే ఆ దేశంకి వెళ్తారో వారికి ఒక బంగారమయమైన అవకాశం అది. The nation made a promise. అక్కడ ఉన్న దేశం ఒక వాగ్దానం Give me the poor. ఆ యొక్క పేదరికంలో ఉన్న Give me వారిని, the helpless. ఆ యొక్క నిస్సహాయ స్థితిలో ఉన్న Give వారిని, me the jobless. ఉద్యోగం లేని వారిని నా దగ్గర తీసుకురండి. Give me the homeless. ఆ యొక్క నిరాశ్రయులను నా Give దగ్గర me తీసుకురండి. those people who do not have freedom. ఎవరికైతే స్వేచ్ఛ లేదో నా దగ్గర తీసుకురండి. I will give it. నేను వాటన్నిటిని But nowadays, కానీ ఈ రోజులో చూస్తే if you go there, మీరు అక్కడికి వెళితే, if you are an Indian, మీరు భారతీయులైతే why don't you go back, they say. ఎందుకు మరలా తిరిగి వెళ్ళట్లేదు? The promise is not happening after 100 years. ఆ యొక్క 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ వాగ్దానం But my God's promises కానీ నా are దేవుని వాగ్దానం yes and amen అది అవును, for thousands and thousands and thousands of years together. ఆమేన్. వేల సంవత్సరాలు When- వేల సంవత్సరాలు దాటినా When God promised you దేవుడు మీకు వాగ్దానం a good life, ఒక మంచి a జీవితం, very good future, మంచి భవిష్యత్తు, that means He will do it. దాని అర్థమైన ఖచ్చితంగా Hallelujah. నెరవేరుస్తాడు. హల్లెలూయా. Hallelujah. Hallelujah. When God promised children to Israel, to Jacob, ఆ యొక్క యాకోబుకి ఎప్పుడైతే ఆ యొక్క ఇశ్రాయేలు పిల్లల్ని ఆ యొక్క వాగ్దానం చేశాడు ఇస్తానని, first of all, I don't think he believed it. నేను మొదటి విషయం నేను అనుకుంటున్నాను యాకోబు ఆ మాట నమ్మలేదు అనుకుంటున్నాను. He always cried to Lord, I am a worm, I am a worm, I am a worm. ఎప్పుడు కూడా అతను ఏం ప్రార్థన చేశాడు, మొరపెట్ట ప్రభా నేను పురుగును. God's promises are always greater than our strengths. ఆమేన్. దేవుని యొక్క వాగ్దానం ఎల్లప్పుడు కూడా మన బలం. Where is your amen? మీ యొక్క ఆమెన్ ఎక్కడ ఉంది? Women, you should be louder, because when the men are silent, women will rise up. Do you, స్త్రీలు ఖచ్చితంగా మీరు బలముగా మాట్లాడాలి, ఎందుకంటే మగవారు ఎప్పుడైతే మౌనంగా ఉంటారో ఆడవారు బలముగా చేస్తారు. if women are silent, ఒకవేళ స్త్రీలే మౌనంగా ఉంటే the whole world is silent. ప్రపంచమంతా కూడా మౌనంగా ఉంటుంది. So you should, okay? కాబట్టి ఖచ్చితంగా మీరు స్పందించాలా. How many of you all know Adolf Hitler? ఎంతమందికి అడాల్ఫ్ హిట్లర్ గురించి తెలుసు? తెలియని వాళ్ళు ఉన్నారా? You know, he also promised something. మీకు తెలుసా, అతను కూడా ఒక వాగ్దానం చేశాడు. He promised 1,000-year empire. అతను ఏం వాగ్దానం చేశారంటే 1000 సంవత్సరాల సామ్రాజ్యం. How many గురించి years empire he promised? ఎన్ని సంవత్సరాల సామ్రాజ్యం గురించి ప్రామిస్ చేశారు? 1,000 year. 1000 సంవత్సరాలు. Yet within few years, కానీ కొన్ని సంవత్సరాల లోపలనే his empire, his ruling collapsed. తన సామ్రాజ్యము, తన యొక్క ఏలుబడి మొత్తం పడి. You know when Hitler came to power? మీకు తెలుసా హిట్లర్ ఎప్పుడు అధికారంలోకి వచ్చారు? In 1933. 1933 సంవత్సరాలు వచ్చారు. And he promised everybody, ఆ తర్వాత అందరికి వాగ్దానం చేశాడు, even if I die, 1,000-year reign will be there. నేను మరణించినా సరే 1000 సంవత్సరముల ఏలుబడి ఉంటుంది. But he died. కానీ చనిపోయాడు. ఆ He వ్యక్తి. suicided తను ఆత్మహత్య in చేసుకొని 1945. 1945లో చనిపోయాడు. Now tell me, how many years did their ruling reign? ఇప్పుడు చెప్పండి, అతను ఎన్ని సంవత్సరాలు ఏలాడండి? Just కేవలం 12 years. 12 సంవత్సరాలు మాత్రమే. People promise, అనేక మంది వాగ్దానం చేస్తారు, people fail. వారు దాంట్లో విఫలమవుతారు. But the specialty of this God, కానీ ఈ యొక్క దేవునిలో ఉన్న when He makes a promise, ఆయన వాగ్దానం చేసినప్పుడు everything will become yes. అన్ని కూడా Hallelujah. అవునన్నట్టుగా మారిపోతాయి. Everything will become yes. అన్ని కూడా అవునుగా మారిపోతాయి. Everything will work for the promise in your life. అన్ని కూడా నీ జీవితంలో వాగ్దానం నిమిత్తం Kingdoms will work for the promise to రాజ్యాలు happen. వాగ్దానం కొరకు పని చేస్తే నెరవేర్చాలి. Governments will work for His promise to happen in this world. ఆయన వాగ్దానం నెరవేర్చబడడానికి ప్రభుత్వం Stars, planets, sun, moon will work for the promises in this world. ఆమె యొక్క లోకంలో ఉన్న ఆ యొక్క విశ్వంలో ఉన్న His నక్షత్రములు కావచ్చు, promises will never fail. ఆయన వాగ్దానం ఎప్పుడు కూడా విఫలమవ్వదు. Hallelujah. హల్లెలూయా. You know Pharaoh మీకు తెలుసా ఫరో? in the Bible. బైబిల్లో He promised Moses and Israelites, okay, I will let you go. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి మోషే అహరోనుకి వాగ్దానం చేశాడు, మిమ్మల్ని From పంపిస్తాను. Exodus chapter 8,
from Exodus chapter 8 till Exodus chapter 10, almost 2 chapters. ఆ యొక్క నిర్గమకాండము 8 నుండి 10 వచన అధ్యాయాలు 2 అధ్యాయాలు కూడా He promised, I will let you go. మిమ్మల్ని నేను బయటికి పంపిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. But each time he promised, కానీ తను వాగ్దానం చేసిన did ప్రతిసారి he let them go? వారిని పంపించారా? 10 plagues, 10 తెగుళ్ళు still he didn't let them ఇంకా go. పంపించలేదు బయటికి వారిని. Then one day, కానీ ఒక రోజు he let them go. వారిని విడుదల చేశారు, పంపించారు. But then he felt, why did I let them go? ఆ తర్వాత మరలా అనుకున్నాడు, ఏంటంటే ఎందుకు పంపించానా వారిని. Ruling, politicians, big people, small people, children, fathers, mothers, everybody, wife, husband must have promised something. ఆ ఏలుతున్న వారు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, కుటుంబంలో ఉన్న వారు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వాగ్దానం చేస్తుంటారు. Humans promise with their emotions, మనుషులందరూ కూడా వారి భావోద్రేకములతో వాగ్దానం చేస్తారు. but God promises with his faithfulness. ఆమేన్. కానీ దేవుడు తన నమ్మకత్వాన్ని Are you ప్రకారమైన getting it? వాగ్దానం చేస్తాడు. Not with his power. తన శక్తితో కాదండి. He doesn't see his power, okay, I have this power, so I promise. No, he sees his faithfulness. ఆమేన్. దేవుడు నాకు ఇంత శక్తి ఉంది కాబట్టి నేను వాగ్దానం చేస్తానని చెప్పరు, కానీ ఆయన తనలో ఉన్న నమ్మకత్వాన్ని చూసి వాగ్దానం చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. The Bible says బైబిల్ చెబుతుంది. in Thessalonians, 2 Thessalonians, I think. 2 తెస్సలోనిక అనుకుంటున్నాను నేను. Just give me a moment. This is a wonderful word. He's a faithful God. ఆయన నమ్మదగిన వారై ఉన్నారు. Okay, 2 Timothy 2:13. Can you read that for me? 2 Timothy 2:13. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. If we are faithless, he remains faithful, for he cannot disown himself. Hallelujah. హల్లెలూయా. If we are faithless also, he remains faithful. మనము నమ్మదగని వారమైనప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. మనము నమ్మదగని వారమే. We are faithless, but ఆయన మాత్రము నమ్మదగిన వాడు. ఆయన ఒక్క మాట విడుదల చేస్తే, ఆ మాట మనం పట్టుకుంటే, ఆ మాట మనం మర్చిపోకపోతే, ఆ మాట మన జీవితంలో నెరవేర్చబడతా ఉంటుంది. So many people promised so many things. అనేక విషయంలో అనేక వాగ్దానములు చేసి ఉన్నారు. You will keep their promises in your mind, మీ మనసులో వారి వాగ్దానములు మీరు గుర్తుపెట్టుకోండి. but you don't forget what God promised in your life. కానీ దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో అది మర్చిపోతున్నారు. That's the sad part. అదే విచారకరమైన పరిస్థితి. Saul promised David, ఆ యొక్క సౌలు దావీదుకి వాగ్దానం చేశాడు, I will not kill you. నేను నిన్ను చంపను అని. Each time he promised, తను వాగ్దానం చేసిన ప్రతిసారి the more he promised, ఎక్కువ వాగ్దానం the చేసిన more he sent enemies. ఇంకా ఎక్కువ శత్రువుని The more he went and chased David. ఇంకా ఎక్కువగా తరిమాడు దావీదు. People promise, మనుషులు వాగ్దానం but they చేస్తారు, don't keep it. కానీ దాన్ని నిలబెట్టుకోరు. Saul said, సౌలు చెప్పాడు, David, దావీదు you are my son. నీవు నా కుమారుడు, I will not harm you. నేను నీకు హాని You are more righteous than me. నాకంటే నువ్వు నీతిమంతుడు, I will not harm you. నేను నిన్ను హాని But చేయను. immediately next day, కానీ తర్వాత he was harming him. మరలా He was going to chase him. మరలా తరుముతున్నాడు. He wanted to kill him. మరలా చంపాలనుకున్నాడు. These are the promises of a man. ఇదే మనుషులు చేస్తున్న But వాగ్దానం. my God says, కానీ నా దేవుడు చెబుతున్నాడు, no sun, no moon cannot harm you by day or night. పగలు కావచ్చు, రాత్రి Hallelujah. కావచ్చు, ఏ సూర్యుడు చంద్రునికి హాని Because I am the Lord who will not sleep or slumber. చేయడు. ఎందుకంటే నేను ఎటువంటి దేవుడు అంటే కునుకను నిద్రపోని వాడను. I will protect you. నేను నిన్ను కాపాడుతాను. I will not leave you. నేను నిన్ను విడిచిపెట్టను. I will be like a shadow at your right hand. నీ యొక్క కుడి వైపు ఒక నీడ వలె నీకు తోడు. Hallelujah. హల్లెలూయా. Do you believe this promise? ఈ వాగ్దానం నమ్ముతున్నారా? Who's there right side? నీ యొక్క కుడి వైపున ఉన్న వ్యక్తిని, Who's there with you like a shadow? నీతో నీకు నీడగా Do ఎవరైతే you ఉన్నారో, believe it? ఆయన నమ్ముతున్నారా మీరు? Do you believe it? మీరు నమ్ముతున్నారా ఇది? We don't believe it. మనం నమ్మము. When a girlfriend says, ఒక గర్ల్‌ఫ్రెండ్ I will only marry you. నేను నిన్ను మాత్రమే I just want you. నీవు మాత్రమే How కావాలి. can I live without నీవు you? లేకుండా ఎట్లా బతుకుతాను నేను? You will lose your job for her. ఆ వ్యక్తి కొరకు మీ ఉద్యోగం వదిలేసి You will give your blood for her. తన కొరకు ఆ స్త్రీ కొరకు మీ యొక్క రక్తం ఇచ్చి, I know somebody donated blood to buy some gift for his girlfriend. నాకు ఒకరు తెలుసు ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ కి ఒక గిఫ్ట్ ఇప్పించడానికి తన యొక్క రక్తం నమ్మాడండి. Then one day that girl says, కానీ ఒక రోజు ఆ యొక్క స్త్రీ చెప్పింది, my dad promised his friend. ఆ యొక్క నా డాడీ ఒక స్నేహితునికి ఒక వాగ్దానం చేశాడని చెప్పింది. My dad promised his friend నా యొక్క డాడీ తన ఫ్రెండ్ కి ఒక ప్రామిస్ చేశాడు, to give me as నన్ను the daughter-in-law for him. తనకి కోడలుగా ఇస్తానని తన ఫ్రెండ్ కి ప్రామిస్ చేశాడు. I have to keep up the promises of my dad. కాబట్టి నా యొక్క డాడీ చేసిన ఆ యొక్క ప్రామిస్ ని నేను నిలబెట్టుకోవాలి. ఇప్పుడు What happened to that? ఇప్పుడు Boy. దీనికి మీద మన
I thought you made a promise to me. అతను ఏమనుకుంటున్నా, అదేంది నువ్వు నాతో కూడా ఒక వాగ్దానం చేసావని నేను అనుకున్నాను కదా. Don't believe promises of human beings. మనుషులు చేస్తున్న వాగ్దానంలో నమ్మొద్దు. But there are few people who stay up to the word. కానీ కొంతమంది విషయంలో మనం చూడొచ్చు, వారు మాట Say, నిలబెట్టు, but say they are rare. Say rare. కానీ చాలా అరుదు అటువంటి వారు. Say rare. చెప్పండి, అరుదు, Very, very rare. చాలా అరుదు అటువంటి వారు. The husband says భర్త చెప్తాడు when he is going to marry his bride. తన యొక్క పెళ్లి కుమార్తెను భార్యను పెళ్లి చేసుకుని పువ్వుల్లో పెట్టుకొని చూస్తుంటాను. ఏం చెప్తాడు? పువ్వుల్లో పెట్టుకొని చూసి ఒక్కరోజు పువ్వు తేయాడు, యానివర్సరీస్ మర్చిపోతాడు, ఒక్క బొకే ఉండదు. వాట్ ఐ బిలీవింగ్? ఎనీ గర్ల్, యు నో, దే గెట్ మ్యారీడ్ టు అ బాయ్ థింకింగ్ దట్ బాయ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అనేక మంది స్త్రీలు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఏమని నమ్ముతానంటే, తన జీవితంలో అన్ని విషయం వారు జాగ్రత్తగా చూసుకుంటారు, వారు పట్టించుకుంటారు అనుకుంటారు. Actually, once you're married, you'll realize that you are taking care of everything about him. కానీ ఒక్కసారి వివాహం అయితే మీకు అర్థమవుతుంది, మిమ్మల్ని వారు చూసుకోవడం కాదు, వారి విషయం మీరే అన్ని You will fall down for his promise. తన యొక్క వాగ్దానం విషయంలో మీరు పడిపోతారు. పూల్లో పెట్టుకొని చూసుకుంటా, కళ్ళకు అద్దుకొని చూసుకుంటా, ఒక్క మాట అన్నాను, ఒక్క దెబ్బ వేయను, అమ్మో నిన్ను అంటానా, నా నోరు పడిపోను. ఆల్ దీస్ యూ బిలీవ్ ఆల్ దాట్, మీరు ఇవన్నీ నమ్ముతున్నారు. అండ్ వన్ డే కనుక రోజు he and his mother will come and beat you up. తన యొక్క తల్లి తను ఇద్దరు వచ్చి కొట్టేస్తారు మిమ్మల్ని. What's wrong with you? What will you do? ఏం చేస్తారు అప్పుడు మీరు? I'm not prophesying anything, ఏది కూడా ఆలోచించట్లేదు. but I'm telling you, you remember all those promises that are failing, but you're not remembering those promises that are forever and yes and amen. కానీ నేను ఏం చెబుతున్నానంటే, మీ జీవితంలో విఫలమవుతున్న వాగ్దానములన్నింటినీ చూస్తున్నారు, కానీ మీ జీవితంలో విఫలము కానీ నెరవేర్చబడే దేవుని వాగ్దానములు మీరు చూడట్లేదు. Hallelujah. 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 హల్లెలూయా. Go to the Bible. బైబిల్ దగ్గరికి వెళ్ళండి, Read the word of God. దేవుని వాక్యం చదవండి. Every page has a promise. ప్రతి పేజీలో కూడా Hallelujah. వాగ్దానం ఉంది. Hallelujah. Do you want all those promises? ఈ యొక్క వాగ్దానములన్నీ మీకు కావాలా? What season is this? This season? ఈ సీజన్ ఏంటిది? Rainy season. వర్షాకాలం కదా. You don't want to get wet. మీరు తడవాలని ఇష్టం ఉండదు కదా. So what do you take అప్పుడు when you go outside? బయటికి వెళ్తే ఏం You తీసుకెళ్తారు? take an umbrella. If you don't have, you buy an umbrella and you go. ఒకవేళ మీ దగ్గర గొడుగు ఉంటే గొడుగు తీసుకెళ్తారు, లేకపోతే కొనుక్కొని తీసుకొని వెళ్తారు. And you're having the umbrella. మీ దగ్గర ఇప్పుడు గొడుగు ఉన్నది, But you're standing in the rain. కానీ మీరు వర్షంలో నిల్చున్నారు. You're standing in the rain, you have the umbrella. మీరు వర్షంలో నిల్చున్నారు, మీతో పాటు ఆ యొక్క You're గొడుగును కూడా getting wet, పట్టుకున్నారు. but there is an umbrella. మీరు తడిసిపోతున్నారు, మీతోనే గొడుగు ఉన్నది కానీ మీరు తడిసిపోతున్నారు. Why did you take that umbrella? ఎందుకు ఆ యొక్క గొడుగును బయటికి తీసుకుని Not వెళ్ళారు? to get wet. తడవకుండా ఉండడానికి తీసుకుని వెళ్ళారు. But you're standing in the rain. కానీ మీరు వర్షంలో You're నిల్చున్నారు. holding an umbrella. ఆ యొక్క గొడుగును చేతిలో పట్టుకున్నారు. Tell me, what should, so church, you clever people, right? సో చర్చ్ What వారు, should you do? మీరు ఏం చేయాలి? Open the umbrella, ఆ యొక్క గొడుగును తెరిచి use it. దాన్ని వాడాలా. Similarly, అదే రీతిగా you have the Bible. మీ దగ్గర బైబిల్ How many promises are there in the Bible? బైబిల్ ఎన్ని వాగ్దానములు ఉన్నాయి? Thousands and thousands of promises are there in the Bible. బైబిల్లో వేల కొలది వాగ్దానములు ఉన్నాయి. But if somebody says, కానీ ఒకవేళ you are a stupid person, నీవు బుద్ధిహీనుడు అని చెప్తే, you are a foolish person, నీవు తెలివిలేని వ్యక్తి అని చెప్తే, what do you believe? మీరేది నమ్ముతారు? Your teacher says, మీ యొక్క టీచర్ చెప్పొచ్చు, I have never seen such a dull student. ఇంత డల్ స్టూడెంట్ నేను అసలు చూడలేదని What do చెప్పి you believe? మీరే మాట నమ్ముతారు? Your maths teacher says, మీ మ్యాథ్స్ టీచర్ చెప్పి నీకు maths అవ్వదు. You believe that. మీరు ఆ మాట నమ్ముతారు. Then you grow up. ఆ తర్వాత మీరు There is a time you take a decision. ఆ ఒక సమయంలో మీరు MPC, BIPC. ఎంపీసీయా బైపీసీయా? You remember what the maths teacher spoke in second class or third class? ఆ యొక్క 2వ తరగతి 3వ తరగతిలో మ్యాథ్స్ టీచర్ చెప్పిన ఆ మాట గుర్తుకు What did she say? ఏం చెప్పింది తను? Hey, నీకు maths అవ్వదు. నీకు మ్యాథ్స్ రాదు అని చెప్పి. So what do you do? మీరు ఏం చేస్తారు ఇప్పుడు? Tell me, what do you do? చెప్పండి, ఏం చేస్తారు You ఇప్పుడు? take BIPC. మీరు బైపీసీ తీసుకుంటారు. You won't even touch maths. మీరు మ్యాథ్స్ You will see, if physics also has maths, I don't want it. ఒకవేళ ఫిజిక్స్ లో కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటే కనుక అది కూడా What are you believing? మీరు ఏం నమ్ముతున్నారు? You're believing what? The teacher who doesn't know anything about మీ you. గురించి అసలు తెలియని ఆ టీచర్ మాట నమ్ముతున్నారు మీరు. The Lord knows what ability you have. కానీ నీలో ఉన్న సామర్థ్యం దేవునికి And తెలుసు. even if you do not have, ఒకవేళ నీ దగ్గర the లేకున్నా Bible says, బైబిల్ చెబుతుంది, go to James 1:5. ఆ యొక్క యాకోబు పత్రిక If you are dull, మీరు తెలివి if you do not have wisdom, మీకు జ్ఞానం లేకపోతే come to
me. నా దగ్గరికి How will I give you? నేను ఏ విధంగా ఇస్తాను? ధారాళంగా ఇస్తాను. Hallelujah. How will I give you? నేను ఎలా ఇస్తాను? I will give you more generously. Hallelujah. ధారాళంగా ఇస్తాను Now అని you చెప్పాను. go. Take this promise. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఈ వాగ్దానం తీసుకోండి. Now you are in intermediate. మీరు ఇంటర్మీడియట్ After 10th class. 10 తరగతి తర్వాత Then you say, Lord, what should I take? ప్రభా మీరు అడగాల. Then the Lord will say, దేవుడు చెప్తాడు, take MPC. MPC తీసుకో. Hallelujah. Hallelujah. And you will say, no, my teacher said that. తర్వాత లేదు లేదు నా టీచర్ అది చెప్పింది. Do you believe your teacher or do you believe me, he says? దేవుడు ఏం చెప్తారు తెలుసా? నీ What టీచర్ would you answer? నేను చెప్పింది నమ్ముతావా? What would you answer? నీ జవాబు ఏమి ఇస్తావు? I believe you. నేను నిన్ను నమ్ముతాను ప్రభువా. క్రియలేని విశ్వాసం. So what should you take? కాబట్టి ఏం చేయాలి మీరు? You will take MPC. మీరు MPC And when you take the first step of faith, ఎప్పుడైతే విశ్వాసంతో ఒక మొట్ట God will give you wisdom generously. అప్పుడు దేవుడు ధారాళంగా జ్ఞానం Even if the teacher is writing the question on the board, you are writing the answer already. ఆమేన్. ఆ యొక్క టీచర్ బోర్డు పైన ప్రశ్న రాస్తున్న సమయంలో Because who told you? ఎందుకంటే ఎవరు చెప్పారు? The Lord's promises will never fail. దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడు కూడా Hallelujah. విఫలమవ్వవు. మాట తప్పని వాడు, ఆమేన్. అబద్ధము ఆడని వాడు. హల్లెలూయా. మాట మాత్రం సెలవే కానీ ఆ మాట మట్టుకు మాత్రమే కాదు, ఎక్సీడింగ్లీ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ వాట్ డిడ్ సోలమన్ ప్రే ఫర్. సొలొమోను ఏ విషయం కొరకు ప్రార్థన చేశారు? హీ ప్రేడ్ ఫర్ విజ్డమ్. జ్ఞానం కొరకు ప్రార్థన చేశారు. వాట్ డిడ్ గాడ్ గివ్ హిమ్? అప్పుడు దేవుడు ఏమి ఇచ్చారు ఆయనకు? గాడ్ గేవ్ హిమ్ విజ్డమ్, దేవుడు తనకు జ్ఞానం ఇచ్చారు, ఆనర్, తన ఘనతనిచ్చారు, riches, ఐశ్వర్యం ఇచ్చారు, long life. తర్వాత దీర్ఘాయుష్ని ఇచ్చారు. Hallelujah. హల్లెలూయా. And also he gave him ఆ తర్వాత ఇంకొకటి కూడా ఇచ్చారు, peace. సమాధానం ఇచ్చారు. You did not ask for enemies life. So I as long as you live, as long as you rule in this country, you will never see an enemy, he said. సొలొమోనుతో దేవుడు చెప్పారు, నువ్వు శత్రుల ప్రాణం అడగలేదు కాబట్టి నువ్వు బ్రతికినంత కాలం అంతా కూడా నీకు సమాధానం అనుగ్రహిస్తాను. Do you believe what I'm saying? నేను చెప్పేది మీరు Do you want me నమ్ముతున్నారా? to open the references and show you the Bible? ఆ యొక్క Or you will believe what your pastor is saying? Yes, because I read the word hundreds and thousands of times. నేను వందల సార్లు వేల సార్లు And I read this King's chapter 3rd chapter from 4 till 12. I kept on reading it for many days. ఇప్పుడు చెప్పిన ఆ యొక్క మాట రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నది. He మరలా prayed చదివాను. for wisdom, జ్ఞానం కొరకు ప్రార్థన చేశారు. but God gave him కానీ దేవుడు ఇంకేమి ఇచ్చారు? riches like no other king, ఏ రాజుకు Honor. లేని ఇచ్చారు, ఘనతనిచ్చారు, long life. దీర్ఘాయుష్నిచ్చారు, He has given him fame. తర్వాత గొప్ప ఖ్యాతిని So ఇచ్చారు. today, కాబట్టి if you go to God, మీరు దేవుని యొద్దకు you will not be disappointed. మీరు నిరుత్సాహపడరు. Even if you do not ask, సత్తా నీకు లేకపోయినా దేవుని వాగ్దానం ద్వారా అది నీ జీవితంలో జరుగును గాక. Hallelujah. This is what God is telling you. ఈ రోజు దేవుడు ఇదే మీకు చెబుతున్నారు. I wish many people come to English services more. అనేక మంది ఇంగ్లీష్ సర్వీస్ రావాలి. Telugu service, everybody is like, hi, or Sunday slowly we'll come, we'll sit, we'll take the word, we'll say hallelujah, hallelujah, receive and go. But tell me, English service is good? Are you eating meat in the morning? No. You don't like meat in the morning? You're eating special food in the morning. ఉదయకాలంలో ఉన్న ఈ సర్వీస్లో మీరు ప్రత్యేకమైన ఆ యొక్క ఆహారం పొందుకుంటున్నారు. And after the translator came, it became more effective, isn't it? ట్రాన్స్లేటర్ వచ్చిన తర్వాత ఇంకా ప్రభావవంతంగా మారింది. Yeah, he's a man of God. I hope దేవుని చిత్తం ఉంటే we'll see whether we'll go ahead with all this translating part. Okay? So now going to the word, I know we are running out of time. సమయం మనకు అయిపోతుంది కాబట్టి వాక్యంలోకి వెళ్దాం. Now you're going to a railway station. ఒకవేళ మీరు ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తున్నారు అనుకోండి. You go to the counter మీరు కౌంటర్ దగ్గరికి వెళ్ళారు. and you cry. తర్వాత అక్కడ ఏడ్చారు. I want to get into the train, you say. మీరు అక్కడ ఏమని ఏడుస్తున్నారు? నాకు ట్రైన్లోకి వెళ్ళాలి నేను అని ఏడుస్తున్నారు. What will they say? అక్కడ ఉన్నవారు ఏం చెప్తారు మీకు? Take the ticket, go into the train. టికెట్ తీసుకొని పోయి ట్రైన్ ఎక్కువ అని అంటారు. Once you take the ticket, ఒక్కసారి మీరు టికెట్ తీసుకున్న తర్వాత you have access into the train. ఆ యొక్క ట్రైన్ ఎక్కడానికి మీకు అనుమతి దొరుకుతుంది. Similarly, అదే రీతిగా if you go to God, మీరు దేవుని ఎదుకు వెళ్తే I don't have a house, నాకు ఇల్లు లేదు అని ఏడుస్తారు. I didn't get married, నాకు వివాహం జరగలేదు అని, I don't have a job, నాకు ఉద్యోగం లేదు అని, everybody hates me. అందరూ కూడా నన్ను ద్వేషిస్తున్నారు. Then you do this. తర్వాత మీరు ఏడుస్తున్నారు. Will you get married if you cry like that? ఆ విధంగా ఏడుస్తే మీకు వివాహం జరుగుతుందా? Go to the word of God. ఆమేన్. దేవుని వాక్యం Go to this counter. ఈ కౌంటర్ దగ్గర రండి. There is a ticket for you. మీ కొరకు ఒక There is a promise ticket for you. వాగ్దాన టికెట్. The ticket says, బైబిల్ చెబుతుంది there is no one on earth without a mate. ఎవరు కూడా వారి
పాలి భాగస్తులు లేకుండా అంటే చెప్పాలంటే In జతవారు- Isaiah it says, యెషయా గ్రంథంలో not even one living thing is without a mate. ఏ యొక్క జీవించిన ప్రాణి కావచ్చు ఏది కూడా తన తోడు లేకుండా ఏది లేదు. You take that ticket. ఆ టికెట్ You తీసుకొని take that promise. ఆ యొక్క వాగ్దానం తీసుకొని You go to God. దేవుని దగ్గరికి వెళ్ళండి. The Bible says, బైబిల్ చెబుతుంది there is no one without a mate. ఎవరు కూడా వారు If it is your will, మీ చిత్తం మీద may this promise happen in my life. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడును గాక అని అడగండి. The heaven responds to God's promises. పరలోకము దేవుని వాగ్దానములకు Hallelujah. ప్రతిస్పందిస్తుంది. The heaven responds to God's words. దేవుని వాక్యములకు పరలోకము ప్రతిస్పందిస్తుంది. And let me tell you, మరి నీకు చెప్పనివ్వండి. the Bible is not outdated. బైబిల్ అనేది ఏదో అవుట్డేటెడ్ కాదు. It is updated for thousands and thousands and thousands of years together. ఆమేన్. వేల సంవత్సరాలకి మరలా కొత్తగా అవుతున్న Let అప్డేట్ AI come. AI వచ్చినప్పుడు Let AI come. Some brother is going to become a doctor in AI. AI ఒక బ్రదర్ ఇక్కడ డాక్టర్ అవబోతున్నారు. But let AI come. ఆ ఏ రానివ్వండి. The word is more effective and powerful than AI that is coming. Hallelujah. రాబోతున్న AI కంటే కూడా You don't worry about what it is saying. ఏది చెప్తుందో You don't worry about what the world is saying. లోకం చెప్తున్న దాని కొరకు చింతపడకండి. What the word is saying. వాక్యం ఏం చెబుతుంది? Hallelujah. హల్లెలూయా. Go. వెళ్ళండి. Pray the word. వాక్యంనే ప్రార్థన. Pray the promises. వాగ్దానం Don't go ప్రార్థన there అక్కడ వెళ్ళి and cry. అక్కడ నా వెళ్ళి బ్రతికి ఇంతే, నా జీవితం ఇంతే, నాకు శాపము పట్టుకుంది, నా వంశంలో ఇదే ఉంది, నా జీవితం అంతా ఇంతే ఉంటుంది, నా కర్మ ఎందుకు చేసావు నన్ను. ఇస్ దిస్ ప్రేయర్ ఎఫెక్టివ్ ఆర్ ఈ ప్రార్థన ప్రభావవంతంగా ఉంటుందా? యు గో టు గాడ్, లేదంటే మీరు దేవుని దగ్గరికి వెళ్ళి యు ఓపెన్ ద బైబిల్. బైబిల్ తెరిచి See, when I opened the Bible, I got this word. చూడండి, నేను బైబిల్ తెరిచినప్పుడు ఈ వాక్యం వచ్చింది నాకు ఇప్పుడు. నా ప్రాణము తల్లడిలగా బూదిగంతం నుండి నీకు నేను మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దిస్ ఇస్ ద వర్డ్ యు గాట్. ఈ యొక్క వాక్యం వచ్చింది అనుకోండి, యు గో టు గాడ్. మీరు దేవుని దగ్గరికి వెళ్ళండి. లార్డ్, ప్రభువా, people are looking down on me. మనుషులందరూ నన్ను తక్కువ చూస్తున్నారయ్యా. Why are they looking down on me is not your prayer. వారందరూ ఎందుకు తక్కువ చూస్తున్నారో అది ప్రార్థన. Change your prayer. నీ ప్రార్థనను మార్చు. Promises do not fail. ఆ యొక్క వాగ్దానం Word does not fail. వాక్యము When you pray the word, when you pray the promise, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు నేను ఎక్కించును గాక. Hallelujah. Heaven responds to it. వాక్యమునకు పరలోకం ప్రతిస్పందిస్తుంది. If you go to hell, మీరు నరకంకి వెళ్తే you are standing at the gates of hell. ఆ యొక్క నరక ద్వారం Please don't take me to hell if you cry. ఒకవేళ నన్ను లోపలికి పంపించొద్దు అని ఏడుస్తే It doesn't listen to you. అక్కడ ఉన్న వారు వినరు. You stand there. మీరు అక్కడ విని By the blood of Jesus Christ, యేసు రక్తం I am saved. నేను రక్షింపబడి ఉన్నాను. The Bible says so. బైబిల్ చెబుతుంది. Jesus has cleansed me from every sin. యేసు ప్రభువారు ప్రతి పాపం నుండి నన్ను పవిత్రునిగా చేశారు. ప్రతి పాపం అనుందా? ప్రతి పాపం ఉందా? పవిత్రులు చేశారు. నిత్య రాజ వారసత్వం నాకుంది. I have eternal life. ఆమె నిత్య జీవం నేను కలిగి ఉన్నాను. Hell will get scared of you అప్పుడు నీకు because నరకం భయపడదు. you are carrying an authority. ఎందుకు తెలుసా? మీరు ఒక అధికారం. What authority? ఏ అధికారం కలిగి? Word authority. వాక్యపు అధికారం. Hallelujah. 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 One more example I'll tell you. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. There's a police officer on the road. ఆ రోడ్ పైన ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. He's standing on the road. రోడ్ పైన నిలుచున్నారు. There's a big 20-ton truck coming towards him. తర్వాత అక్కడ ఒక 20 టన్నుల ఆ యొక్క లారీ తన వైపు వస్తుంది. The police officer just puts his hand like this and says stop. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏం చేశారు? తన చెయ్యి చాపి ఆగు అని ఇట్లా చూపించారు. What does the truck do? అప్పుడు ఆ ట్రక్ Run over him? తనను Hey, తొక్కేసి ఎవడ్రా వెళ్ళిపోతుందా? నువ్వు? Hey, after all you're 70 kgs, I am 20-ton truck, I'm driving it. నీవు కేవలం 70 కిలోలు ఉన్నావు, నేను 20 టన్నుల ట్రక్ నేను డ్రైవ్ చేస్తున్నాను అని If you say stop, I should stop. నువ్వు ఆగమని చెప్తే నేను ఆగాల. But what does the truck do? Tell me if you know. అట్లా అంటారా? లేకపోతే ఏం చేస్తాడు ట్రక్? Does it stop? ఆపుతాడా? Just with one hand. ఒక్క చెయ్యి చూపిస్తే ఆపుతాడా? Why? ఎందుకు ఆపుతాడు? Does the truck fellow come down and say, show me your license, show me if you're a police officer? ఆ యొక్క ట్రక్ డ్రైవర్ కిందికి దిగి వచ్చి నువ్వు నిజంగా పోలీసా? Try this when you go on the road. మీరు రోడ్ పైన If some police officer stops you, ఒకవేళ పోలీస్ ఆఫీసర్ all మిమ్మల్ని the men, go to police officer. పురుషులందరూ కూడా పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి If you are daring
and dashing. మీరు నిజంగా ధైర్యము అది Go to the police officer పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి, and say, చెప్పండి how can you stop me? నన్ను ఎట్లా ఆపుతావు నువ్వు? Show me your ID. నీ యొక్క ఐడి చూపించు నాకు, Show me that. ఆ యొక్క చూపించు నాకు. How many years experience do you have? ఎన్ని సంవత్సరాల With ఎక్స్పీరియన్స్ ఉంది నీకు? what authority do you stop me? ఏ అధికారంతో నన్ను ఆపుతున్నావు? Could you dare? ధైర్యం చేస్తారా చెప్పడానికి? What if he's a fake police fellow? Could you dare? ఒకవేళ ఫేక్ Why? పోలీస్ అయినా మీరు ధైర్యం చేస్తారా? Why? ఎందుకు? Because ఎందుకంటే the police officer is wearing an uniform. ఎందుకు మీరు ధైర్యం చేసి అడగారంటే When a policeman wears a uniform, ఎప్పుడైతే ఒక పోలీస్ తన యొక్క వస్త్రం వేసుకుంటారు, he's representing government. ఆ యొక్క ప్రభుత్వంకు ప్రతినిధిగా He's ఉన్నారు. representing the authority of government. ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్న అధికారమును తను చూపిస్తున్నారు. Even if a big lorry comes, ఒకవేళ పెద్ద లారీ వచ్చిన when he's wearing a uniform, ఆ యూనిఫామ్ తను and when he వేసుకున్నాక, stops the truck, ఎప్పుడైతే తన ఆ ట్రక్ the truck has to stop ఆ యొక్క ట్రక్ ఆగవలసిందే. because of the uniform, ఎందుకంటే తను వేసుకున్న యూనిఫామ్ because of the authority. అధికారమును బట్టి. Similarly, అదే రీతిగా what is your authority? నీ అధికారం ఏంటిది? What God says to you is your authority. దేవునికి ఏది చెప్పాడో అదే నీ Hallelujah. authority. What God says to you is your authority. దేవునికి ఏది చెప్పాడు అదే నీ అధికారం. God says, you are my sons and daughters. దేవుడు చెప్పినారేమని నీరు నా కుమారులు కుమార్తెలని Now, చెప్పారు ఆయన. Satan should escape and go far away from you, or you will flee away from Satan. Tell me now. అందరూ కూడా చెప్పండి, సాతాను మీ నుండి వాడు పారిపోవాలా లేదంటే మీరు సాతాను నుండి పారిపోయేవారు ఉండాలా? Those who have the word of God, you know what they do? వాక్యం కలిగిన వారు ఏం చేస్తారు తెలుసా? They'll stamp. ఆమేన్. వారు తొక్కేస్తారు. Satan, your place is here. సాతానా నీ స్థానం ఇదేరా అని చెప్పేసి తొక్కుతారు. Stamp, sitting only, you stamp, try to కూర్చొని stamp. ఒకసారి తొక్కండి కాలుతోటి. All Satan's left. అన్ని దయ్యం Because వెళ్ళిపోయాయి. what did the Bible say? ఎందుకంటే బైబిల్ ఏం చెబుతుంది? The Bible says, బైబిల్ చెబుతుంది, I have put that serpent under your feet, crush it. నేను ఆ యొక్క సర్పాన్ని Hallelujah. కాలు క్రింద పెట్టాను అడగొద్దురుకో. Hallelujah. హల్లెలూయా. So whatever you're facing, కాబట్టి మీరు ఏదైతే ఎదుర్కొంటున్నారో go to this. ఈ యొక్క వాక్యం దగ్గరికి వెళ్ళండి. And this word will give you authority. ఈ వాక్యం నీకు అధికారం ఇస్తుంది. There was one girl named Rene. ఒక అమ్మాయి ఉన్నారు, రేణి అనే ఒక అమ్మాయి ఉన్నారండి. Her teacher called her stupid. తన టీచర్ ఏం చెప్పారంటే నీకు స్టూపిడ్ అంటే తెలివి లేని బుద్ధి లేని అని వ్యక్తి అని For చెప్పారు. 1 month she couldn't go to school because she was sick. She had some illness. ఒక నెల వరకు తన రోగంలో ఆ యొక్క అనారోగ్యం ఉంది కాబట్టి స్కూల్కి వెళ్ళలేకపోయింది. So she could not follow, understand what was going on in the class. కాబట్టి తర్వాత వెళ్ళిన సమయంలో ఆ యొక్క క్లాస్లో ఏం జరుగుతుందో అర్థం కాలేకపోయింది. So the teacher always, you stupid Rene, get up, she would say. అప్పుడు ఎప్పుడు కూడా టీచర్ ఏమని చెప్తుండే ఈ యొక్క అమ్మాయితో, ఆ బుద్ధి లేని ఆ యొక్క రీనే లేవు అని You చెప్పి, don't understand anything. నీకేం అర్థం కాదని చెప్పి తిడుతుండే. And in her attendance register also, తన అటెండెన్స్ రిజిస్టర్లో కూడా she wrote her name as stupid Rene. ఆ యొక్క రేణి అనే పేరుకి బదులుగా స్టూపిడ్ రేణి అని చెప్పి రాసుకుంది టీచర్. Then she went out to play. ఆ తర్వాత తను ఆడుకోవడానికి బయటికి వెళ్ళింది. She was so depressed. చాలా మానసిక ఒత్తిడిలో ఉంది. She thought at least friends will take me. అప్పుడేమనుకుంది ఆ రేణి అనే అమ్మాయి, కనీసం స్నేహితులైనా నన్ను I will sit and eat with my friends. నా స్నేహితులతో కలిసి కూర్చొని తింటానని అనుకుంది. But all the friends started bullying her. కానీ తన స్నేహితులందరూ కూడా తనని ఏడిపించడం మొదలు పెట్టారు. They also started calling her stupid Rene. ఆ యొక్క స్నేహితులు కూడా బుద్ధిహీనమైన తెలివిలేని రేణి అని చెప్పి పిలవడం మొదలు పెట్టారు. Because the teacher herself called her stupid Rene. ఎందుకంటే టీచరే తనను స్టూపిడ్ రేణి అని పిలిచింది కాబట్టి. One day she went home. ఒక రోజు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళింది. I think I'm the most stupidest creature on earth. ఏమనుకుంటుందంటే అసలు భూమిపైన అసలు అందరికంటే తెలివిలేని బుద్ధిహీనమైన వ్యక్తి నేనేనేమో అనుకుంటుంది. And she took her life away. తన జీవితమును ముగించేసుకుంది. What is the difference between us and her? మనకు ఆ అమ్మాయికి మధ్యలో ఉన్న తేడా ఏంటిది? Many people will call you stupid. అనేక మంది మిమ్మల్ని బుద్ధి లేని వారు, Many people will discount you. అనేక మంది మిమ్మల్ని తక్కువగా అంచనా వేయరు. Many people will say you're weak, you're this, you're that. అనేక మంది నువ్వు బలహీనుడు ఇది అది అని చెప్పి. But you know what your God says? కానీ మీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? Oh mighty man of valor! ఓ పరాక్రమము గల బలాఢ్యుడా, Oh mighty man of valor! పరాక్రమము గల బలాఢ్యుడా అంటాడు. Esther, you're not an orphan, you're the queen of nations. ఆమేన్. ఎస్తేరు నువ్వు అనాథవు కాదు, Hallelujah. దేశములకు రాణివై ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. Every single day. ప్రతిరోజు. Who's the mighty man of valor in Bible? బైబిల్లో పరాక్రమం గల బలాఢ్యుడు ఎవరు? Gideon. గిద్యోను. You know what Gideon spoke to God? గిద్యోను దేవునితో ఏం చెప్పారో తెలుసా? I'm the least. నేను తక్కువవాణ్ణి, My family is the least. నా యొక్క కుటుంబం My బలహీనమైనది, clan is the least. నా యొక్క గోత్రము కూడా చిన్నది. We are so afraid of our enemies. మా శత్రువులకు మేము చాలా భయపడుతున్నాం. We don't have food. మాకు ఆహారం లేదు. We don't have people to support us. మాకు సహాయం చేసే వ్యక్తులు లేరు మాకు.
That's why I'm hiding and doing the works. అందుకొరకే నేను దాక్కుని నా పని చేసుకుంటా. Did you actually call me mighty man of valor? నిజంగా నీవు నన్ను పరాక్రమం గల బలాఢ్యుడని Is it me that you called me, Lord? నన్నే నా ప్రభువు పిలిచింది నీవు. He tested, he asked God, Lord, if it is me that you called me, I want to put some small tests. అప్పుడు గిద్యోను అంటున్నాడు, ప్రభా నిజంగా నన్ను నీవే పిలిస్తే కనుక ఒక చిన్న పరీక్ష పెడతా ప్రభా అన్నాడు. Did God obey? దేవుడు ఆ మాటకు Did ఒప్పుకున్నారా? why? ఎందుకు ఒప్పుకున్నా? ఎందుకు ఒప్పుకుంటాడు? Because he loves Gideon. ఎందుకు ఒప్పుకున్నారంటే గిద్యోన్ని ఆయన ప్రేమిస్తున్నారు. He wants Gideon to be out of that situation. గిద్యోను ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాడు. He did not want any person to discount this Gideon. ఎవ్వరు కూడా గిద్యోన్ని తక్కువగా అంచనా వేయొద్దు. Not even his family. తన కుటుంబము, Not even his people. తన ప్రజలు కూడా, Not even the enemies. తర్వాత శత్రువులు కూడా. And God is calling you a mighty woman of valor. దేవుడు ఎప్పుడైతే మిమ్మల్ని పరాక్రమ గల బలాఢ్యుడా, Mighty man of valor. పరాక్రమం గల బలాఢ్యురాలా, If you go and talk to few people, మీరు వెళ్ళి కొంత మందితో మాట్లాడితే you will be depressed. మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. Your mood will be off. మీ యొక్క మూడ్ వెళ్ళిపోతుంది. Without any reason, ఏ కారణం you will లేకుండా spoil your whole day. మీ యొక్క రోజంతా But నాశనం start your day with this God. ఆమేన్. కానీ రోజును మీరు Start your day with this promises of God. దేవుని వాగ్దానముతో He రోజు will మొదలు build your day. ఆయన మీ రోజంతా He will build your character. మీ యొక్క వ్యక్తిత్వాన్ని He కడతారు. will build your happiness. మీ యొక్క సంతోషాన్ని He కడతారు. will build your wisdom. మీ యొక్క జ్ఞానాన్ని He will కడతారు. build your family. మీ కుటుంబాన్ని Go కడతారు. to this God. ఈ దేవుని He కొరకు has some promises for you. కొరకు He వాగ్దానం has a word for you. వాగ్దానం He has 8,810 promises for you. 8,810 Take it. వాగ్దానాలు ఉన్నాయి. తీసుకోండి. That is your ticket. ప్రభువా, ఇది నా టికెట్. You have access. నీవు అనుమతి కలిగి Don't go to God and say, దేవుని దగ్గరికి వెళ్ళి ఇలా Lord, చెప్పు. I'm poor and needy. ప్రభువా, నేను పేదరికంలో నేను అవస్థలో ఉన్నాను But go to God and say, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి yes, Lord, అవును ప్రభువా, I am poor and needy, నేను అవస్థలో but I trust your word. కానీ నీ వాక్యం But నమ్ముతున్నాను. I know your promises will never fail. కానీ నీ వాగ్దానములు నెరవేర్చబడతాయి. Joseph believed in the promise of God. దేవుని వాగ్దానములు Abraham believed in the promises of God. దేవుని వాగ్దానమును That became a righteousness for him. అదే వారికి నీతిగా మారింది. Joseph, 13 years he struggled. ఆ యొక్క యోసేపు 13 సంవత్సరాల కష్టం, He did not sin. కానీ పాపం చేయలే. Though he struggled, తను he కష్టపడినప్పటికీ believed only one thing. కేవలం ఒక మాటనే One day, ఒక రోజు one day, ఒక్కరోజు I will stand in the heights. నేను అందరికంటే పైగా If you నిలుచుంటాను. believe today, ఈ రోజు మీరు నమ్మితే maybe 10 years or 13 years down the line, ఒకవేళ రానున్న 10 లేదా 13 సంవత్సరాల కాలం, let it be 20 years also, లేదంటే 20 సంవత్సరాల, my God is the lifter of head. నా దేవుడు తలను ఎత్తువాడై Do ఉన్నాడు. you believe this promise? ఈ వాగ్దానం నమ్ముతున్నారా? నా తల ఎత్తువాడాయన. Do you believe this promise? ఈ వాగ్దానం నమ్ముతున్నారా మీరు? Hallelujah. హల్లెలూయా. ఎత్తైన కొండపైకి ఎక్కించే దేవుడు అన్నాడు దావీదు. ఆమేన్. Where was he? He was in the valleys. దావీదు ఎక్కడ ఉన్నారు? లోయల్లో ఉన్నారు. Where was he? He was in the fields. ఎక్కడ ఉన్నారు? ఆ యొక్క పొలాల మధ్యలో ఉన్నారు ఆయన. There's a song in Telugu where they animated. Every day he used to praise God. David used to praise God, and he would go up to the pastures and he would look up to the palace. ఆ యొక్క యానిమేటెడ్ లో ఒక సాంగ్ ఉన్నది. తను ఏంటంటే ఎప్పుడు కూడా ఆ యొక్క పచ్చిక బయల్లో తను పాట పాడుతూ ఆ యొక్క ప్యాలెస్ ని చూస్తూ ఉంటున్నారు. He would see the palace. ప్యాలెస్ ని చూస్తాడు. I think that's why he prayed in 61 Psalm. అదే నేను అనుకుంటున్నాను 61 కీర్తనలో తను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. Sometimes when you pray the word of God like this, కొన్ని మార్లు దేవుని వాక్యంను ఈ విధంగా మీరు ప్రార్థన చేస్తే you have access. మీకు అనుమతి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Now you have an umbrella in your hand. ఇప్పుడు మీ చేతిలో గొడుగు ఉన్నదా? Now you have a ticket in your మీ hand. చేతిలో టికెట్ ఉన్నదా? How about ATM machines? ATM మెషిన్, ATM cards. ATM కార్డ్స్. Without the card, can you access money? కార్డ్ లేకుండా మీరు డబ్బును తీసుకోగలరా? Yes. Now you have Google Pay, Phone Pay in your phones. ఇప్పుడు మీ ఫోన్ లో గూగుల్ పే, ఫోన్ పే ఉన్నాయి. Sometimes you will get some OTPs. కొన్నిసార్లు మీకు ఓటీపీస్ వస్తాయి. Without the OTP, you cannot transact. ఓటీపీ లేకుండా మీరు ఏ ట్రాన్సాక్షన్ చేయలేరు. That OTP is your promises. ఆ యొక్క ఓటీపీ మీ వాగ్దానం. In this world, everything needs some access for ఈ you యొక్క to get. లోకములో ఏదైనా పొందుకోవాలంటే ఏదో ఒక అనుమతి In the access కావాలా మీకు. spiritual realm also, ఆత్మలోకంలో కూడా the world responds to God's word. ఈ లోకమంతా దేవుని వాక్యమునకు Hallelujah. ప్రతిస్పందిస్తుంది. హల్లెలూయా. Angels respond to God's word. దేవదూతలు దేవుని వాక్యమునకు ప్రతిస్పందిస్తారు. The Bible is a legal document for you to have all the promises and blessings of God in your life. Hallelujah. హల్లెలూయా. మీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానములు అన్ని కూడా చట్టపరంగా పొందుకోవడానికి యొక్క బైబిలే మీకు వాగ్దానం అయి ఉన్నది. It is a legal document for you to take all those promises. చట్టపరమైన ఒక డాక్యుమెంట్ అయినది. అన్ని వాగ్దానంలో తీసుకోండి. Hallelujah. హల్లెలూయా. Take it. దాన్ని తీసుకోండి. Don't be drenched in the rain. ఆ వర్షంలో తడవకండి. Take the umbrella.
ఆ యొక్క గొడుగును తీసుకొని వెళ్ళండి. Safeguard your life. మీ జీవితంలో Protect your blessing. మీ యొక్క Protect your family. ఆశీర్వాదమును Protect your character మీ వ్యక్తిత్వం through the promises of God. దేవుని వాగ్దానం Shall we all stand up? అందరూ కూడా లేచి నిల్చుందాం. As we stand here, మనం నిల్చుండగా ఈ స్థలంలో the promises of God will preserve us. దేవుని వాగ్దానములో మనల్ని The promises of God will push us. దేవుని వాగ్దానములో మనం ముందుకు తీసుకొని వెళ్తాయి. You may have many battles. మీ జీవితంలో అనేక పోరాటములు మీరు కలిగి ఉన్నారు. Let me tell you one more thing. ఇంకో విషయం చెప్పండి. A lawyer will not fight a case without presenting the law. ఒక లాయర్ ఎప్పుడు కూడా ఆ యొక్క లాని చూపించకుండా తను ఎప్పుడు కూడా కేసుని పోరాడడు. Again I'm saying a lawyer cannot fight any case without presenting the law, legal law. మరలా చెప్తున్నా, ఏ యొక్క న్యాయవాది కూడా ఏదైనా కేసు తను పోరాడుతున్నప్పుడు ఏంటిది చట్టపరమైన ఒక నియమం చూపించకుండా పోరాడడు. A believer also cannot win any battles without the word of God. ఆమేన్. అదే రీతిగా ఒక విశ్వాసి కూడా తన జీవితంలో దేవుని వాక్యము లేకుండా ఏ పోరాటమును పోరాడదు. This is a legal document for your promises. ఒక వాగ్దానమునకు ఇదే చట్టపరమైన ఒక పత్రమై ఉన్నది. This is the legal document for your life. మీ జీవితం కొరకు ఇదే చట్టపరమైన దేవుని యొక్క పత్రమై ఉన్నది. Legal document for your blessing. ఈ యొక్క ఆశీర్వాదమునకు దేవుడు ఇచ్చిన చట్టపరమైన ఒక Pray the promises. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. Can you pray? అందరూ ప్రార్థన చేయండి. What do you want God to do? దేవుడు ఏం చేయాలని Today. కోరుతున్నాడు ఈ రోజు? Talk to him with his own promise. తన యొక్క వాగ్దానంలో తీసి ఆయనతో మాట్లాడండి. You know, a boy will say, మీకు తెలుసా, ఒక అబ్బాయి చెప్పారు, I need a bicycle, I need a bicycle, he'll cry. నాకు బైసికల్ కావాలి, బైసికల్ కావాలని ఏడుస్తాడు. Then the father will say, okay, I promise. అప్పుడు తండ్రి చెప్తున్నా, సరే For your birthday, I will give you a bicycle. నీ యొక్క పుట్టినరోజు నేను బైసికల్ ఇప్పిస్తానని చెప్పారు. Then the next day, తర్వాత the boy will say, అబ్బాయి చెప్తాడు, Daddy, you won't forget your promise, no? డాడీ నువ్వు చేసిన మాట, చెప్పిన మాట నువ్వు ఒట్టేసావు కదా, నువ్వు ఒట్టేసావు, నువ్వు ప్రమాణం చేసావు కదా, నువ్వు ప్రామిస్ చేసావు కదా, నాకు తప్పకుండా సైకిల్ ఇస్తావని చెప్పావు కదా. దట్ ఈస్ హౌ హీ స్పీక్స్ టు హిస్ ఫాదర్ ద నెక్స్ట్ డే. తర్వాత రోజు ఆ యొక్క బాబు తన తండ్రితో ఈ విధంగానే మాట్లాడతాడు. సో వెన్ యూ రిసీవ్ ద ప్రామిస్, కాబట్టి మీరు కూడా దేవుని వాగ్దానం యూ గో టు దిస్ గాడ్. మీరు దేవుని దగ్గరికి వెళ్ళండి. డాడీ, డాడీ యూ ప్రామిస్ దిస్ లార్డ్, ఇది నాకు వాగ్దానం చేశావు కదా, సో ఫర్ దిస్ ఐఎమ్ వెయిటింగ్. కాబట్టి దీని కొరకు నేను ఎదురు చూస్తున్నాను. యాజ్ యూ ప్రామిస్డ్ యూ విల్ డూ ఫర్ మీ, నీవు మాట ఇచ్చిన ప్రకారం నువ్వు యాజ్ యూ ప్రామిస్డ్ యూ విల్ నెవర్ ఫెయిల్ మీ. వాగ్దానం చేసినట్టుగా నన్ను విఫలం కానివ్వవు ప్రభువా. ఐ ట్రస్ట్ యూ లార్డ్. కెన్ యూ ప్రే దిస్ ప్రేయర్? ఈ ప్రార్థన చేస్తారా? Now whatever the Holy Spirit is reminding you of today, ఈ రోజు పరిశుద్ధాత్ముడు మీకు ఏదైతే జ్ఞాపకం చేస్తున్నారో, whatever promise ఏ వాగ్దానం అయితే జ్ఞాపకం చేస్తున్నారో, is striking your head this morning, ఈ ఉదయకాలం మీ మనస్సులో దేవుడు come on, open your mouth and pray that promise. అందరూ నోరు తెరిచి ఆ వాగ్దానం, Come on, open your mouth, అందరూ నోరు తెరవండి. pray that ఆ promise, వాగ్దానంలో ప్రార్థన pray that word. ఆ వాక్యంలో ప్రార్థన. It is a ticket అదే మీ టికెట్ అయి for your blessing. మీ ఆశీర్వాదం. It gives you access. దానికి యాక్సెస్ ఇస్తుంది. Believe God, దేవుని నమ్మండి. even if it is delayed, ఒకవేళ ఆలస్యమైన it will happen. ఖచ్చితంగా It will surely happen. ఖచ్చితంగా It నెరవేర్చబడుతుంది. will surely happen. ఖచ్చితంగా His నెరవేర్చబడుతుంది. promises will not fail. ఆయన వాగ్దానములు నెరవేర్చబడతాయి, విఫలం అవ్వవు ఎప్పుడు కూడా. करुणा से तेरी नए दिन दिखाता है, लाल बनकर मेरी मुझे बचाता है। जब मैं पुकारूं तू दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है। Hallelujah. Come on, sing along. Hallelujah, hallelujah,
करता हूँ मैं तुझसे प्रार्थना, महिमा से तेरी इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पर कर। ओ हालेलुया, Our gracious Heavenly Father, we praise and thank you for this word today you spoke to us, Lord. I pray for all those who are standing, Lord. ఈ చోట నిలిచిన వారందరి నిమిత్తం I pray for this church who's kneeling down, Lord. ఇక్కడ మోకరించిన సంఘం కొరకు I pray for those people who honestly heard your word, Lord, ఆశతో నీ యొక్క వాక్యం విన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. and who took this word joyfully. సంతోషంతో ఈ యొక్క వాక్యం అంగీకరించిన వారి కొరకు Lord, start to speak promises upon their life, Lord. ప్రభువా, వారి జీవితంలో నీ యొక్క వాగ్దానం నెరవేర్చడం మొదలుపెట్టి And every day as they meditate on your promises, Lord, ఈ రోజు వారిని యొక్క వాగ్దానమును ధ్యానిస్తూ ఉన్నారు. let all those promises that they meditate, వారు ధ్యానిస్తున్న ప్రతి వాగ్దానం let all these promises may it be done in their lives, Lord. వారి వాగ్దానములన్నీ కూడా వారి జీవితంలో జరుగుతాయి. From today onwards, ఈ రోజు నుండి we are going to meditate on those promises, Lord. వాగ్దానములు మేము ధ్యానించబోతున్నాం. When people say, మనుషులు చెప్పినప్పుడు you don't have a future, నీకు భవిష్యత్తు లేదు అని when they say, వారు ఈ విధంగా చెప్పిన your family is cursed, ఈ యొక్క కుటుంబం చెప్పిన I will go to the Bible బైబిల్ and I will speak Galatians 3:13. గలితీయుల పత్రిక For my sake he became a curse. 3:18 చెప్తాను నేను. ఆయన నా నిమిత్తం శాపగ్రస్తుడయ్యాడు. I am not cursed anymore. నేను ఏ మాత్రం శాపగ్రస్తుడు When they say, వారు చెప్పిన you don't have anything in your hands, చేతులు ఏది I will go to this Bible. బైబిల్ దగ్గర I will go to Isaiah 43:19. యెషయా 49 The Lord will open new doors for me. 19 దేవుడు నాకు When they say, వారు చెప్పినప్పుడు oh, you cannot carry this burden, ఓ యొక్క భారమును భరించలేవు. I will go to Psalm 68:19. ఆ యొక్క 68 19 కీర్తనలను చూసి My God who daily carries my ఆ burdens, యొక్క భారమును ప్రతిరోజు మోస్తున్న who దేవుడు. daily benefits me with good things. ప్రతిరోజు మేలులతో నింపుతాడు. If today I want something good, Lord, ఈ రోజు నాకు ఏదైనా I will go to Psalm 68:19 ఆ యొక్క కీర్తన 60 and I will pray this promise, Lord. వాగ్దానం ప్రార్థిస్తాను. Lord, let this church pray like this. సంఘం ఈ విధంగా ప్రార్థించిన కాక When they pray, let them believe Matthew 7:7. మత్తయి 7:7 వారు నమ్మి ప్రార్థిస్తారు కాక Ask and it shall be given to you. So when we pray, Lord, help us to believe your promise and pray, Lord. ఒక వాగ్దానము నమ్మి ప్రార్థించు. Help us to believe that you will do it, and let's pray, Lord. నీవు ప్రార్థించినది నెరవేరుస్తావని నమ్మి కృపను. Today we learned an insight, Lord. ఈ రోజు నేను నేర్చుకున్నాం ఆ యొక్క విషయం. So today onwards we will implement it. ఈ రోజు నుండి అది అమలు చేయబోతున్నాం. Whatever we don't have, మాకేదైతే లేదు. we will go to that 8,810 promises of yours, Lord, తండ్రి నీవు అనుగ్రహించిన 8800 and we will claim it. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. We will claim it through prayer, Lord, ప్రార్థన ద్వారా స్వతంత్రించుకో. and we will receive all the promises of Jesus Christ, చేసిన ప్రతి వాగ్దానాన్ని which are yes and amen, not yes and no. ఆమె అవన్నీ కూడా అవును కాదు కాదు కానీ అవును ఆమెనై ఉన్నాయి. Amen. In the name of Jesus of Nazareth, I pray. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen, amen, amen. Let's all give a clap offering to Jesus. Hallelujah.